మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు మనం క్లాస్లో ఏ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తామంటే టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఈ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్లో మనకి ఎన్ని టైప్స్ ఉంటుంది అంటే గ్రూప్ ఫంక్షన్స్, తర్వాత ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్, తర్వాత మ్యాథమెటికల్ ఫంక్షన్స్, తర్వాత స్ట్రింగ్ ఫంక్షన్స్, తర్వాత డేట్ ఫంక్షన్ అండి. ఈ రోజు క్లాస్లో ఈ సెక్షన్లో మనం గ్రూప్ ఫంక్షన్స్ అండ్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ చూస్తామండి. దీనికోసం మనం ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఆ టేబుల్ నేమే ఈఎంపీ టేబుల్. ఈ ఈఎంపీ టేబుల్ నుంచి గ్రూప్ ఫంక్షన్స్ ని మనం అప్లై చేస్తామండి. సో గ్రూప్ ఫంక్షన్స్ కే ఇంకొక నేమ్ ఏమి అంటే స్టాటిస్టికల్ ఫంక్షన్ అనొచ్చు, లేదా అగ్రిగేట్ ఫంక్షన్స్ అనొచ్చు అండి. ఇది మొత్తం రోస్ కి అప్లై చేస్తామండి. ఇప్పుడు చూసాము అంటే గ్రూప్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి అనుకుంటే సమ్, యావరేజ్, మాక్సిమం, స్టాండర్డ్ డివియేషన్, మినిమం, కౌంట్ స్టార్. అంటే ఇక్కడ లాస్ట్ వన్ చూస్తే కౌంట్ స్టార్. కౌంట్ స్టార్ అంటే ఏమి అంటే ఒక టేబుల్ టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని అనేది డిస్కస్ చేసేదే కౌంట్ స్టార్ అండి. తర్వాత ఇప్పుడు మనం వాటికి ఒక్కొక్క దానికి కమాండ్ మాత్రం చూసాము. ఎగ్జిక్యూషన్ అనేది ఇప్పుడే మీకు నేను చూపిస్తానండి. ఇప్పుడు చూసాము అంటే ఇక్కడ మనకి సమ్ కి కమాండ్ ఏమి అంటే సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపి. అదేవిధంగా యావరేజ్ కి ఎస్క్యూఎల్ సెలెక్ట్ యావరేజ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపి. అదేవిధంగా మాక్సిమం కి సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపి. స్టాండర్డ్ డీవియేషన్ ఇది స్టాటిస్టికల్ లో వస్తుంది. మనకి కమాండ్ ఏమి అంటే సెలెక్ట్ స్టాండర్డ్ డీవియేషన్ ఎస్టిడి డివి ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపి. అదేవిధంగా మినిమం కి సెలెక్ట్ మినిమం ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపి. ఒక టేబుల్లో టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. ఇప్పుడు మనం ఒక్కసారి ఎగ్జిక్యూషన్ పార్ట్కి వెళ్తాం. ఎగ్జిక్యూషన్ పార్ట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక టేబుల్ అనేది ఉంది, ఈఎంపీ టేబుల్. ఈ ఈఎంపీ టేబుల్లో మీకు నేను ప్రతి ఒక్క గ్రూప్ ఫంక్షన్స్ ని చూపిస్తాను. సెలెక్ట్ ఫస్ట్ వన్ మాక్సిమం ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపి. సో మాక్సిమం శాలరీ అనేది డిస్ప్లే అయింది. అదేవిధంగా సెలెక్ట్ మినిమం ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపి. సో ఇప్పుడు మనకు మినిమం శాలరీ డిస్ప్లే అయింది. అదేవిధంగా సెలెక్ట్ యావరేజ్ ఆఫ్ శాలరీ ఏవిజి అని టైప్ చేయాలండి. యావరేజ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపి. ఏవిజి శాలరీ అనేది డిస్ప్లే చేయడం జరిగింది. సెలెక్ట్ సమ్ ఆఫ్ శాలరీ, సమ్ అన్న టోటల్ అన్న ఒకటే, సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపి. సో సమ్ ఆఫ్ శాలరీ అనేది డిస్ప్లే చేయడం జరిగింది. అదేవిధంగా సెలెక్ట్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపి. ఒక సెకండ్. సెలెక్ట్ స్టాండర్డ్ డీవియేషన్ ఎస్టిడి డివి ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపి. సో స్టాండర్డ్ డీవియేషన్ అనేది డిస్ప్లే చేయడం జరిగింది. కౌంట్ స్టార్ అండి. మన టేబుల్లో ఎన్ని రోస్ ఉంటాయి, సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. సో టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ వచ్చి 5 అండి. ఓకేనా. ఈ గ్రూప్ ఫంక్షన్స్ మెయిన్ గా దేనికి అప్లై చేసేదంటే మనం క్లాసెస్ లో చూసాం, అది ప్రీవియస్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ డౌట్ గా ఉంటే ఆ క్లాసెస్ వీడియోస్ చూసారంటే అర్థమవుతుంది. ఈ గ్రూప్ ఫంక్షన్స్ దేనికి అప్లై చేస్తామంటే
మెయిన్ గా గ్రూప్ బై క్లాస్ అనేది అప్లై చేస్తాం. ఈ గ్రూప్ ఫంక్షన్స్ నే మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ అనొచ్చు లేదా స్టాటిస్టికల్ ఫంక్షన్ అనొచ్చు. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఫంక్షన్ టైప్ వచ్చి ట్రిగ్నామెంటరీ ఫంక్షన్. ట్రిగ్నామెంటరీ ఫంక్షన్ కి మనం ఇప్పుడు చూసుకుంటే సైన్, కాస్, టాన్, సీకెంట్, కొసీకెంట్, కాట్ అనేది ఉంటుంది. ఒక 3 ఎగ్జాంపుల్స్ చూస్తాం. సెలెక్ట్ సైన్ ఆఫ్ 30 ఫ్రమ్ డ్యూయల్, సెలెక్ట్ కాస్ 60 ఫ్రమ్ డ్యూయల్, సెలెక్ట్ టాన్ 45 ఫ్రమ్ డ్యూయల్. ఇంతకు ముందు ఇక్కడంతా ఈఎంపీని వచ్చేది, ఇప్పుడు ఏం వస్తుంది అంటే డ్యూయల్ అని వస్తుందండి. డ్యూయల్ అంటే ఏమి అంటే ఇది వచ్చి ఇంటర్వ్యూ క్వశ్చన్. ఏమి అంటే డ్యూయల్ అంటే ఇట్ ఈస్ ఎ రిపాజిటరీ. ఇట్ ఈస్ ఎ రిపాజిటరీ. ఇన్ దిస్ రిపాజిటరీ టోటల్ ఫంక్షన్స్ టోటల్ ఫంక్షన్స్ అనేది ఇక్కడ అవైలబిలిటీలో ఉంటుంది. అంటే ఈ డ్యూయల్లో మనకి టోటల్ గా మనకి ఏం కావాలనో దాన్ని మనం తీసుకోవచ్చండి. అది మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కావచ్చు, లేదా ట్రిగ్నామెంటరీ ఫంక్షన్స్ కావచ్చు, లేకపోతే డేట్ ఫంక్షన్స్ కావచ్చు. ఇట్లాంటి వాటికి మనం టేబుల్ నేమ్ బదులు డ్యూయల్ అని పెడతాం. ఇట్ ఈస్ ఎ రిపాజిటరీ. అంటే ఒక లైబ్రరీలో మనం బుక్స్ ఎట్లయితే ఏ బుక్ అంటే ఆ బుక్ తీసుకోవచ్చు, డ్యూయల్ లో కూడా అంతే అండి. మనకి ఏ ఫంక్షన్ కావాలో ఆ ఫంక్షన్ ని మనం తీసుకోవచ్చు. సో ఒక ఎగ్జాంపుల్ సెలెక్ట్ సైన్ 60 ఫ్రమ్ డ్యూయల్ అంటున్నాం కదా, దీన్ని ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాం. సో ఈ ట్రిగ్నామెంటరీలో ఈ 6 ని మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఈ వాల్యూస్ వచ్చి యూజర్ చాయిసెస్ అండి. యూజర్స్ ని చాయిసెస్ అంటే యూజర్ చాయిస్ అంటే మనకి ఏం వాల్యూస్ నచ్చితే ఆ వాల్యూస్ అనేది ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం. సెలెక్ట్ సైన్ 30 ఫ్రమ్ డ్యూయల్. సైన్ 30 వాల్యూ అని. అదేవిధంగా సెలెక్ట్ కాస్ 60 ఫ్రమ్ డ్యూయల్. DUAL. It is a repository, a library function. Select tan 45 from డ్యూయల్. సో tan 45. ఇట్లా మనకి ఈ ట్రిగ్నామెంటరీ ఫంక్షన్స్ సైన్, కాస్, టాన్, సీకెంట్, కొసీకెంట్, కాట్ ఈ వాల్యూస్ వచ్చి మనం తీసుకొని ఈ ట్రిగ్నామెంటరీ ఫంక్షన్స్ లో దేన్నైనా మనం అప్లై చేసుకోవచ్చండి. సో ఈ సెక్షన్ లో మనం ఓన్లీ 2 ఫంక్షన్స్ మాత్రం చూసాం. ఒకటి వచ్చి గ్రూప్ ఫంక్షన్స్, ఇంకోటి వచ్చి ట్రిగ్నామెంటరీ ఫంక్షన్స్. ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సెక్షన్ లో మనం ఇంకా రిమైనింగ్ ఫంక్షన్స్ అనేది చూస్తాం. అండ్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ మై సబ్స్క్రైబర్స్ అండ్ స్టూడెంట్స్. ఓకే, జై హింద్ అండి.